మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగాన్ని. ఈరోజు మనం పల్నాడు జిల్లా నగరికల్ మండలంలోని శ్రీరాంపురం గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా వజ్రాలు దొరుకుతున్నాయనే ఒక నానుడితో ఎంతోమంది ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ వేట కొనసాగిస్తున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రోజు రోజుకు కూడా ఒక్క రోజులోనే వాళ్ళ సమస్యలన్నీ తీరిపోతాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కావచ్చు, కష్టపడి పని చేసుకునే వాళ్ళు కావచ్చు, వ్యవసాయం చేసేవాళ్ళు కావచ్చు. సో ఎటువంటి వృత్తి చేసేవారైనా సరే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయనే పోకడతోటి ఇక్కడికి వచ్చి వజ్రాల వేట కొనసాగిస్తున్నారు. సో ఇక్కడికి ఏ ప్రాంతాల నుంచి వచ్చారో ఒకసారి మనతో పాటు ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ? ఎంతకాలం నుంచి మీరు ఇక్కడికి వస్తున్నారు? ఈ రోజు అసలు వచ్చింది. ఓకే, వజ్రాలు ఇక్కడ దొరుకుతున్నాయని మీకు ఎవరు? యూట్యూబ్ ద్వారా వచ్చినాం. అంతే, యూట్యూబ్ లో నుంచి చూసి వచ్చారు. అంతే, మీరు మేము పిల్లలు వేసుకొచ్చిన అనవసరం పోలీసు వాళ్ళు గారు వద్దు అన్నారు. ఆ బండ్లు కానీ పట్టుకున్నారు సార్. బండ్లు కూడా పట్టుకున్నారు. ఇప్పుడు ఇక్కడ గతంలో వజ్రం దొరికింది, లేకపోతే దొరికిందనే ఆనవాళ్ళు మీకు ఎలా ఎవరైనా చెప్పారా? యూట్యూబ్ లో చెప్తేనే అట్లానే యూట్యూబ్ లో వదిలి మాకు దొరికింది అని చెప్తేనే మేము వచ్చింది. లేకపోతే మాకు సెల్లులు ఉండే కదా, ప్రతి ఒక్కటి సెల్లులలో ఇట్లా ఫేక్ అయింది అర్థం కావట్లేదు, ఏదైనా అర్థం కావట్లేదు. వాటిని నమ్మేది జనాలు, పిచ్చి జనాలు వస్తూ ఉన్నాం. ఇక్కడ మరి ఈ పరిస్థితి చూసి ఇక్కడికి వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మేము చెప్తాం, మేమైతే ఇంకా వాడికి పోయి ఎన్నికి వచ్చినా మాకేం దొరకలేదని చెప్తాం. ఏం చేస్తాం? రావాలనుకునే వారికి మీరేం చెప్తారు? వజ్రాల వేటకు వచ్చే వాళ్ళకి మీరేం చెప్తారు? మేమేం చెప్తాం, అక్కడైతే మేము పోయినాం మాకేం దొరకలేదని చెప్తాం. ఏం చెప్తాం? మాకు దొరికితే కాదు చెప్పేదానికి. అది ఎంత నిజమంతా వడ్డీతో మాకైతే తెలియదు. నమస్తే అండి, మీ పేరు? రాజు సార్. ఎక్కడి నుంచి వచ్చారు? కడప నుంచి సార్. కడప నుంచి వచ్చారు? కడప జిల్లా నుంచి. ఓకే, ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయని మీకు ఎలా తెలుసు? సార్, ఈ యూట్యూబ్లో ఉంటారు కదా, యూట్యూబర్లు వాళ్ళు సారికి పెట్టి చూపించేది వజ్రాలకు దొరికేసినాయి, 7 దొరికినాయి, 6 దొరికినాయి అని చెప్పి ఇప్పుడు 3 దేశాల నుంచి తిరుక్కుంటూ వస్తాం సార్. మేము ఫస్ట్ జొన్నగిరి వినాం, జొన్నగిరి నుంచి గాజులపల్లికి వచ్చినాం. గాజులపల్లి వజ్రాలు దొరుకుతాయండి. గాజులపల్లి నుంచి ఇది ఏదేదే దీని పేరు నగిరికల్లు. ఇది గుట్ట పేరు కూడా ఏదో ఉంది సార్, పగిడిదాయా ఏదో అని రాయి పేరు, ఇది గుట్ట పేరు. అది పరిస్థితి సార్. ఆ యూట్యూబ్ వల్ల అందరూ మోసబీ పేక్ అయ్యి అప్పులు చేసుకుని వస్తాను ఇక్కడికి. ఎంత ఖర్చు పెట్టారు? సుమారుగా ఇప్పటికి 18,000 అయిపోయింది సార్ మాకు ముగ్గురికి. వృత్తిరీత్యా ఏం చేస్తారు? వృత్తిలో అయితే డ్రైవింగ్ సార్, నేను డ్రైవర్ని. మీకు ఏ ఉద్దేశంతో మీరు దొరుకుతాయని ఆశపడి ఆ యూట్యూబ్లో నమ్మి వచ్చినాం సార్. సెల్లులు చూసే వచ్చినాం. ఇట్లా వజ్రాలు నిజంగా దొరుకుతాయి? అసలు లేదు సార్, మొత్తానికి వజ్రాలు లేవు, ఏమి లేవు. ఊరికే చూడు ఇట్లా ముసలి వాళ్ళు, ఇట్లా లేని వాళ్ళు చూడు ఎట్టున్నారు. దారాడి పోలీసు వాళ్ళ దగ్గర దెబ్బలు కూడా తింటాం. అసలు ఎవరు నమ్మి రావాల్సిన పని లేదు. నిజంగా అయితే వజ్రాలు లేవు. నమస్తే అన్న, మీ పేరు? శివశంకర్. ఎక్కడి నుంచి వచ్చారు? రాయచోటి కడప రాయచోటి నుంచి వచ్చాను. ఎలా తెలిసింది ఇక్కడ వజ్రాలు దొరుకుతుంది? అన్నా మామూలుగా యూట్యూబ్ లోనే వదులుతాను అన్న. మామూలుగా వదులుతాను, 7 దొరుకుతాను, 8 దొరుకుతాను అని చెప్పి రోజుకు 10 మంది దొరుకుతాను, 20 మంది దొరుకుతారు. ఏదో మేము పని చేసుకున్నాము, ఏదైనా దొరుకుతారని చెప్పి మేము వచ్చినాము. రాత్రి వచ్చినాము, ఇంకోసారి కారు ఇంకోసారి వస్తే బాగుంటుందని చెప్పాను. పోలీసు వారే? పోలీసు వారే. ఎందుకని రావుతున్నారు? ఇది ఫారెస్ట్ ఏరియా అంట, దానివల్ల రావద్దని చెప్తాను. సరే సార్ కూడా చెప్పాను, ఇంకోతాం సార్ రావద్దని. మీ పేరు? సీత. ఎక్కడి నుంచి వచ్చారు? చీరాల నుంచి వచ్చారు. ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయని మీకు ఎలా తెలుసు? వాళ్ళు చెప్తుంటే టీవీలో సెల్లో చూసి వచ్చాం. మీ చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరు చెప్పలేదా మీకు? ఇక్కడ ఎవరు చెప్పలేదు, మా చుట్టుపక్కల ప్రాంతం. మీరు ఎన్ని రోజులు అవుతుంది? మేము పొద్దున వచ్చాం. ఈ రోజు రావాలి. గతంలో ఎప్పుడు రాలేదా? గతంలో మేము ఎప్పుడు రాలా. జనం అంటుంటే ఇంక వాళ్ళు మాట్లాడి మేము కూడా చూద్దాం అని ట్రై చేద్దామని వచ్చాం. ఇక్కడికి వచ్చి చూసి అంత వెళ్తున్నాం. ఎవరికైనా వజ్రం దొరికింది ఇక్కడ అని ఎవరైనా చెప్పడం కానీ జరిగిందా? అట్లేం లేదా? మరి ఎందుకని ఇంతమంది ప్రజలు వస్తున్నారు జనాలు? ఏదో దొరికిద్దని నమ్మకంతో ఆశతోటి వస్తున్నారు జనం. ఇక్కడైతే ఏమీ లేదు, కొండలు రాళ్ళు ఏమీ లేదు. ఇక్కడికి వజ్రాల వేటకి వద్దామనుకునే వాళ్ళకి కావచ్చు, ఈ ఖర్చు పెట్టుకుని రావడం కానీ ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? వచ్చిన సుఖం ఏం లేదు. ఈ రాళ్ళు చూసుకొని, ఈ మట్టి చూసుకొని, కొండలు చూసుకొని వెళ్ళటమే. రావాలనుకునే వజ్రాల వేటకి మీలాగా వచ్చే వాళ్ళు వద్దామనుకుంటారు కదా, వాళ్ళకి మీరేం చెప్తారు? దొరకట్లేదని చెప్తాం. మేము పోయి వచ్చాము, మీరు ఎందుకు ఆ బాధ పడేది అడుగులోకి, ఇంటికాడ ఉండి చక్కగా పనులు చేసుకొని ఉన్న పని చేసుకొని హాయిగా ఉండనని చెబుతా. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేం పేరు?
నా పేరు ఉమా అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మా సూర్యాపేట డిస్ట్రిక్ట్ జాన్పాడ్ నుంచి వచ్చాను. ఓకే, ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయని మీకు ఎలా తెలిసింది? అసలు ఎలా మీరు ఇక్కడికి ఇంత దూరం రాగలిగారు? అంటే యూట్యూబ్ లో చూస్తుంటాం కాబట్టి అందరు అనుకుంటున్నారు పల్నాడులో అంటే బంధువులు ఆలీలు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా తెలుస్తుంటది కాబట్టి ఏమో అదృష్టం పరీక్షించుకోవచ్చు, ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది కదా అన్నట్లుగా వచ్చామన్నమాట. మీరు ఎన్ని రోజులుగా ఇక్కడ ఉంటున్నారు? మేము ఈ రోజే వచ్చాం. ఈ రోజే వచ్చారా? ఓకే, ఇప్పుడు ఇక్కడ గతంలో ఏదైనా వజ్రాలు దొరికిన ఆనవాళ్ళు ఉన్నాయి? దొరికాయి అంటున్నారు కానీ మేము ఏదో చూడలేదు. ఎంత ఖర్చు అయినట్టు మీకు దాదాపు వచ్చినట్టుగా? మాకు ఒక 500 అయ్యింది. 500 ఖర్చు. ఇప్పుడు ఎందుకని వెళ్ళిపోతున్నారు? పోలీసు వారు వచ్చి ఇక్కడ ఉండద్దు చేయొద్దు అని అంటే వెళ్ళిపోతారు. సో ఇదండి దీనికి సంబంధించి పోలీస్ వారు విజ్ఞప్తి మేరకు వీరు ఇక్కడ మైనింగ్ తవ్వకాలు అట్లా చేయకూడదు అని చెప్పేసి రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల బయటకు వచ్చారు.